నమస్కారం. మరణం లేని మనిషి. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది కదా! కానీ మన పురాణాలు ఒక వ్యక్తి గురించి చెబుతున్నాయి. ఆయన 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. కృష్ణుడి శాపం వల్ల నేటికి ఈ భూమిపై సజీవంగా తిరుగుతున్నాడు. ఆయనే గురు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. చాలామంది అడుగుతుంటారు, ఒక మనిషి ఇన్ని వేల ఏళ్ళు ఎలా బ్రతుకుతాడో? సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం కదా అని. కానీ ఈరోజు ఆధునిక వైద్యశాస్త్రం చెబుతున్న బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ రహస్యాలను పరిశీలిస్తే అశ్వత్థామ అమరత్వం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందని మనకు అర్థమవుతుంది. రండి, ఈ మన ప్రయాణంలో అశ్వత్థామ ఎక్కడున్నాడు, ఆయన డిఎన్ఏలో జరిగిన మార్పు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగింపులో అశ్వత్థామ చేసిన ఒక తప్పు వల్ల శ్రీకృష్ణుడు ఆయనను శపించాడు. అదేమిటంటే, కలియుగం అంతమయ్యే వరకు నువ్వు చావు లేకుండా శరీరం నిండా గాయాలతో మనుషుల మధ్య తిరుగుతావు అని ఆ శాపం సారాంశం. అయితే అశ్వత్థామ పుట్టుకతోనే తన నుదుటిపై ఒక మణితో పుట్టారు. ఆ మణి కేవలం ఒక ఆభరణం కాదు, సైన్స్ పరంగా చూస్తే అది ఒక ఎనర్జీ రిసెప్టర్ లాంటిది. అది ఆయన శరీరంలోని కణాలు ఎప్పుడూ క్షీణించకుండా కాపాడేది. కృష్ణుడు ఆ మణిని తీసివేసిన తర్వాత అశ్వత్థామ శరీరం ముసలితనం బారిన పడదు, కానీ ఆయన గాయాలు మాత్రం మానవు. అంటే ఆయన శరీరం నిరంతరం పునరుత్పత్తి స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు అసలైన సైన్స్ పాయింట్కి వద్దాం. మనిషి ఎందుకు ముసలివాడవుతాడు? మన డిఎన్ఏ చివరన టీలోమియర్స్ అనే భాగాలు ఉంటాయి. మనం వయసు పెరిగే కొద్దీ మన కణాలు విభజన చెంది ప్రతిసారి ఆ టీలోమియర్స్ చిన్నవిగా మారుతుంటాయి. అవి పూర్తిగా అయిపోయినప్పుడు కణం చనిపోతుంది. అదే మనిషి మరణం. కానీ ఒకవేళ టీలోమెరేస్ అనే ఎంజైమ్ ద్వారా ఈ టీలోమియర్స్ని మళ్ళీ పెంచగలిగితే అప్పుడు ఆ మనిషికి చావు ఉండదు కదా. శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని రకాల జెల్లీ ఫిష్లలో ఈ లక్షణాన్ని చూశారు. అశ్వత్థామ డిఎన్ఏలో ఈ టీలోమెరేస్ ఎంజైమ్ నిరంతరం యాక్టివ్గా ఉండటం వల్లే ఆయన వేల ఏళ్లుగా వృద్ధాప్యం లేకుండా బ్రతికున్నారని మనం భావించవచ్చు. చాలామంది యోగులు, హిమాలయాల్లో తపస్సు చేసే సాధువులు తాము అశ్వత్థామను చూశామని చెబుతుంటారు. మధ్యప్రదేశ్లోని ఆసిర్గఢ్ కోటలోని శివాలయంలో ప్రతిరోజు ఉదయం గర్భాలయం తెరిచేసరికి అక్కడ ఎవరో తాజా పువ్వులో చందనం పెట్టి వెళ్తారంట. ఆ కోటలో ఎవరు లేకపోయినా ఇది ఎలా సాధ్యం? అలాగే 11వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ అశ్వత్థామను కలిశారని ఒక కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక వ్యక్తి తన నుదుటిపై మహనని గాయంతో వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్కు యుద్ధ విద్యల గురించి చెప్పారంట. ఇవన్నీ కేవలం కథలేనా, లేక నిజంగానే ఒక అమరవీరుడు మన మధ్య సంచరిస్తున్నారా? పురాణాల ప్రకారం కలియుగం చివరిలో వచ్చే కల్కి అవతారానికి యుద్ధ విద్యలు నేర్పించడానికి 7 చిరంజీవులు వేచి చూస్తున్నారు. అందులో అశ్వత్థామ ఒకరు. అంటే ఆయన ప్రయాణం ఇంకా ముగియలేదు. సైన్సు మరియు ఆధ్యాత్మికత రెండు వేరు కావు. సైన్స్ ఈరోజు దేన్నైతే ఇమ్మోర్టాలిటీ అని వెతుకుతుందో దానికి అశ్వత్థామ ఒక సజీవ ఉదాహరణ. మీరేమంటారు? అశ్వత్థామ ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నారని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మిస్టరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.